రాజకీయాల్లో హామీలు అన్నటువంటిది ముందు ఇవ్వటం, మధ్యలో కొన్ని మిస్ చేయడం అనేది అన్ని పార్టీలు చేసేవి. అయితే దాన్ని కన్వీనియంట్గా ఎదురుదాడి చేసి మాట్లాడేయడం వేరు, కన్విన్సింగ్గా చెప్పడం వేరు. సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి కన్విన్సింగ్గా చెప్పడంలో ఎక్స్పర్ట్. తను మాజీ జర్నలిస్ట్ కావడం, సీనియర్ జర్నలిస్ట్ కావడం వల్ల అనుకుంటా. అందుకని నేను క్రైసిస్ టైంలో ఆయన ముందు పెడతా ఉంటుంటారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ మధ్యన సిపిఎస్కి సంబంధించి సిపిఎస్ బదులు జీపీఎస్ పెట్టేటటువంటి సందర్భంలో ఓపీఎస్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు సజ్జలే ముందుకు వచ్చి వీళ్ళు ఏమని చెప్పారు, మేము అనుకున్నది ఎంత తక్కువ అయిపోతుంది అనుకున్నాం, తీరా చూస్తే ఈ పరిస్థితి రావడం వల్ల ఇంత కష్టపడి ఇప్పుడు జీపీఎస్ తెస్తున్నామని చెప్పుకొచ్చారు. దాన్ని కాదనడానికి లేదు. ఎందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటే తిడతది, సజ్జలు ఎవడు చెప్పడానికి అది ఇది అని అందరూ విమర్శించవచ్చు. కానీ తెలుగుదేశం మేము ఓపీఎస్ ఇస్తామని చెప్తుందా? లేదు కదా. అలాంటి కన్విన్సింగ్ అంటే మేము అనుకున్నాం సిపిఎస్ రద్దు చేయదు, ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసాం కానీ ఓపీఎస్ ఇవ్వలేకపోతున్నాం, జీపీఎస్ ఇస్తున్నాం. ఇది కాదనలేని కన్విన్సింగ్ పాయింట్. ఇప్పుడు మద్య నిషేధం అంతే. మద్య నిషేధం అన్నటువంటి చెయ్యాలనుకున్నాం, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు చేసాం, కానీ ప్రజలు తాగేటటువంటి అలవాటు మార్చలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు తాజాగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మద్యపాన నిషేధం మీద మద్య నిషేధం దశల వారీగానే అని అన్నాం, ఆ లక్ష్యం ఒక డ్రీమ్ లాంటిది, ప్రాక్టికల్గా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే మా చర్యలతో మద్యం వినియోగం తగ్గి ఆదాయం పెరిగింది. ఒకప్పుడు 16,000 కోట్లు వస్తాయి, ఇప్పుడు 25,000 కోట్లు వస్తున్నాయి. దాని సంక్షేమ పథకాల కోసం వాడుతున్నాం. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్స్ తీసేసాం, అవి రానియ్యం. అంటే ఎట్లాగో ఇప్పుడు తెలుగుదేశం చెప్పాలి, ఇది తెలుగుదేశం జనసేన మేము మద్య నిషేధం చేస్తామని చెప్తున్నాయా, ఈవెన్ బీజేపీతో సహా తక్కువ రేటుకి మద్యం అమ్ముతామంటున్నాయి తప్పించి చేస్తామని చెప్పట్లేదు. నువ్వు చేయలేదంటున్నారే తప్పించి సేమ్. ఇంతకుముందు చంద్రబాబు గారు వచ్చాక బెల్ట్ షాపులు రద్దు చేస్తున్నారని బెల్ట్ షాపులు రద్దు చేయకపోతే పర్మిట్ రూములు తీసుకొచ్చారు. ఓవరాల్గా మద్యం మీద నిషేధం అనేది ఆంధ్రలో జరగదు. దాన్ని కన్విన్సింగ్గా చెప్పడానికి ఈయన పనికొచ్చారు.